ప్రజలారా దయచేసి ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి. దానికి తోడు మార్పులో భాగంగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ సంబంధించిన నాయకులకు కూడా ఈ వీడియో షేర్ చేసే ప్రయత్నం చేయండి. నేను ప్రజెంటు మేడ్చల్ నియోజకవర్గం నూతల్కల్కి సంబంధించిన ప్రాంతంలో ఉన్న నా వెనకాల మీకు భారతీ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ కనిపిస్తూ ఉంది. ఇది సీడ్స్ సంబంధించిన ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ. సో ఈ భారతీ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీ తోటి ఇంకో కంపెనీ కూడా అటాచ్ ఉంది, అక్కడ కనిపిస్తూ ఉంది. సింజెంటా సంబంధించిన కంపెనీ కూడా కనిపిస్తూ ఉంది. అంటే ఇట్లా ఒక కంపెనీ పేరు మీద ఇతర కంపెనీలు ఎందుకు అటాచ్ చేసుకుంటారంటే, సో ఇతర కంపెనీల పేరైన ఇష్యూ తెరపైకి వస్తే, సో మెయిన్ బ్రాంచ్ అయితే ఈ భారతీ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఉందో, సో ఈ నేమ్కి ఎటువంటి ఇబ్బందులు రాకుండా సో కొన్ని కంపెనీలు అటాచ్ చేసుకుంటూ ఉంటారు. సో మనం ఎందుకు ఇక్కడికి వచ్చినామంటే, నా పక్కన మీకు చాలామంది రైతులు కనిపిస్తూ ఉన్నారు. సో ఈ మధ్యకాలంలో ఈ నకిలీ విత్తనాల పేరుతోటి కొంతమంది తెలంగాణ ప్రాంతానికి వచ్చి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పేద రైతులని మోసం చేసే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. సో వీళ్ళు ఇంకా ఆలోచిస్తూ ఉన్నారు, మోసపోయింది వీళ్ళే, మాట్లాడాలా వద్దా, ఇంకేమన్నా వాడు వచ్చి మాకేమైనా ఇస్తాడేమని చెప్పి ఇంకా ఆలోచిస్తూ ఉన్నారు. సో ఏం జరిగిందంటే, వీళ్ళు గతంలో సజావుగా వీళ్ళు వరి నాట్లు వేసుకుంటూ ఉండే, వీళ్ళకి నచ్చిన ఒడ్లు వేసుకుంటూ ఉంటుండే, వీళ్ళు మంచిగా ఉన్నారు. కానీ ఈ కంపెనీకి సంబంధించిన సింజెంటా కంపెనీకి సంబంధించిన వాళ్ళే ఆ కంపెనీకి సంబంధించిన కొంతమంది వ్యక్తులు వీళ్ళ దగ్గరికి వచ్చి, మాకు సంబంధించిన సీడ్స్ మేము ఇస్తాం, పంట చేతికి వచ్చే వరకు మేమే బాధ్యత వహిస్తాం, మీరు ఈ సీడ్స్ వేయండి అని చెప్పినప్పుడు వాళ్ళకు గతంలో ఎకరానికి 60 నుంచి 70 వేల రూపాయలు వస్తూ ఉండే. ఈ కంపెనీ వాడు ఎవడైతే ఉన్నాడో, సో వాడొచ్చి వీళ్ళకు మీకు ఎకరానికి 80 వేల రూపాయలు ఇస్తాం, బాధ్యత మొత్తం మాదే అని చెప్పినప్పుడు ఈ రైతులు కూడా పాపం వాళ్ళని నమ్మినారు. సరే ఒక 10-15 వేలు ఎకరానికి ఎక్కువ వస్తాయి అని చెప్పి నమ్మి వాళ్ళు ఇచ్చిన సీడ్సే వీళ్ళు వేసినారు. వేసి జనవరిలో వీళ్ళు పంట వేస్తే, ఇప్పుడు ఈ పంట కూడా ఆ వడ్లు మొత్తం కూడా ఇదే కంపెనీలో సీడ్స్ ఇక్కడి నుంచే తీసుకున్నారు. మళ్ళీ పంట కంప్లీట్ అయిన తర్వాత కూడా వడ్లు మొత్తం కూడా సో ఇదే భారతీ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీ ఉంది కదా, ఇక్కడే ఇచ్చారు. ఎందుకంటే అటాచ్ సింజెంటా సంబంధించిన వాళ్ళ సంబంధించిన వ్యక్తులు కూడా ఇక్కడే ఉంటారు కాబట్టి సీడ్స్ ఇక్కడి నుంచే తీసుకున్నారు. పంట కంప్లీట్ అయిన తర్వాత కూడా వడ్లు కూడా ఇక్కడికే వాళ్ళకు ఒప్పేపే ప్రయత్నం చేసినారు. సో ఇప్పటివరకు దాదాపు ఒక 300 ఎకరాలకు సంబంధించిన రైతులు ఉన్నారంట. 375 మంది రైతులకు ఎకరాలు 380 ఎకరాలకు సంబంధించి 80 వేల రూపాయలు ఇస్తా అని చెప్పి ఈ కంపెనీ చెప్పింది. కొంతమందికి 30 వేలు, కొంతమందికి 40 వేలు, కొంతమందికి 50 వేలు ఇచ్చారు అనుకుంటా. వాళ్ళు ఏమనుకుంటారు అంటే, ఈ రైతుల వెనకాల ఎవడు వస్తాడు, ఎవడు మాట్లాడు కదా, పేద రైతులు కదా, మేము ఓనర్లము, మా కంపెనీ గవర్నమెంట్ గుర్తించింది, అవసరమైతే ఈ రైతులు తెరపైకి వస్తే మేము ప్రభుత్వంతో మాట్లాడుకుంటాం, మమ్మల్ని ఎవడు ఏం చేయలేరు అని అనుకున్నారు. కానీ వీళ్ళు ఈరోజు ఈ నూతల్కల్ సంబంధించిన ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న రైతులు మనకు కాంటాక్ట్ కావడం జరిగింది. సో 100% ఈ పేద రైతులకు న్యాయం జరగాలి కాబట్టి మనం హైదరాబాద్ నుంచి సో ఈ నూతల్కల్ ప్రాంతానికి వచ్చినాం. సో దాదాపు ఒక 10 కోట్ల సంబంధించిన దందా మాఫియా ఈ 380 మంది రైతులకు కనుక ఈ కంపెనీ వాడు మోసం చేస్తే వానికి అట్లీస్ట్ ఒక 10 కోట్ల రూపాయలన్నా మిగులుతాయి. ఇప్పుడు మాట్లాడితే కొంతమంది ఆ సెక్యూరిటీ సంబంధించిన డిపార్ట్మెంట్ ఆయన హెడ్ అంట, ఆయన ఏం చెప్తా ఉన్నాడంటే, నేను మా సెక్యూరిటీ వాళ్ళకు కూడా జీతాలు ఇవ్వకపోతుండే, నేను బాధ్యత తీసుకున్నా, వాళ్ళ జీతాలు రిలీజ్ చేసేటట్టు నేను మాట్లాడుకున్నా అంటుండు. సరే నీ బాగానే ఉందిలే, కానీ వాళ్ళకి ఎందుకు ఇబ్బంది అవుతుందో అర్థం కావట్లేదు. సో ఖచ్చితంగా ఈ రైతులకు న్యాయం చేయాల్సిన బాధ్యత ఎవడైతే ఓనర్ ఉండో సింజెంటా సంబంధించిన బాధ్యత ఆయనకున్నది. ఏ భారతీ గ్రూప్ ఆఫ్ మెయిన్ బ్రాంచ్ పెట్టుకొని వెనకాల ఈ సింజెంటా కంపెనీ నడిపిస్తూ ఉండో ఆ భారతీ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీ ఆయన కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం, దయచేసి ఈ పేద రైతులకు 100% ఏ కమిట్మెంట్ అయితే, ఏ హామీ అయితే మీరు ఇచ్చినారో ఎకరానికి 80 వేల రూపాయలు ఇస్తా అని చెప్పి 80 వేల రూపాయలు ఎకరానికి బాజాబ్తా వీళ్ళకి ఇవ్వాల్సిందే. ఇవ్వకపోతే ఖచ్చితంగా వీళ్ళ పక్షాన పక్కా తెలంగాణ 100% కొట్లాడుతుంది. ఇంతకుముందు కూడా ఒక ఆయన అంటా ఉన్నాడు, 70 వేల రూపాయలు మేము ఎకరానికి ఇస్తాము అని అంటా ఉన్నాడు. అరే ఎకరానికి 10,000 అయినా కానీ 400 ఎకరాలకు 10,000 రూపాయలు వాళ్ళు తిన్నా కానీ ఎంత లేదనుకున్నా ఒక 30-40 లక్షల రూపాయలు వాడు మాత్రం తింటాడు ఇక. సో దయచేసి మీకు అందరికీ మీరు మాట్లాడే ముందు ఒక మాట రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా, మీ దాంట్లోనే కొంతమంది 3-4 కూడా తెరపైకి వచ్చి ఇలా రాజకీయం చేసే అవకాశం ఉంటుంది. తెరపైకి 3-4 మాట్లాడతారు కదా, వాళ్ళు కూడా మళ్ళీ ఈ కంపెనీతో మాట్లాడుకొని వాళ్ళు 20-30 లక్షలు వాళ్ళు తిన్నారనుకో, మీరంతా మళ్ళీ మోసపోతారు. ఒకటే మాట చెప్తా ఉన్నా, అందరికీ న్యాయం జరగాలన్న డిమాండ్ తోటే ముందుకు కోరి 70 కాదు 80 వేల రూపాయలు ఇస్తేనే తీసుకోవడం, లేకపోతే ఈ కంపెనీ సంగతి తెలుసామన్న ఒక బలమైన నమ్మకంతో ఉండండి అన్న. ఆ మాటతో ఉండండి. ఎవరు ఈయన ఒక్క నిమిషం. మీ పేరేం పేరన్నా? సిద్ధిరాములు నా పేరు. సిద్ధిరాములు. సో వీళ్ళకి సంబంధించి వాళ్ళ కంపెనీకి వీళ్ళకు మీడియేటర్ మీరేనా? నేను. ఏం జరిగిందన్న, అసలు ఏం జరిగింది? ఫస్ట్ వీళ్ళు కంపెనీ వాళ్ళు ఎకరాకి 80 వేలు ఇస్తామని చెప్పారు. ఒక 4 వెరైటీలు ఇచ్చారు మాకు రైతులకు. మేము ఇచ్చినాము, అన్ని పనులు వేపిమన్నారు, అన్ని పనులు వేయించినాము, వీళ్ళకు కంపెనీకి పంపించినాము సీడు. ఇప్పుడు 30 వేలు 40 వేలు వేస్తున్నారు.
రైతులు ఇప్పుడు 80,000 ఇవ్వాలని మేము కొట్లాడుతున్నాం. అది ఎందుకు మీరు గతంలో వేరే ఓట్లు వేస్తుండే కదా, ఎందుకు ఈ కంపెనీ ఎందుకు నమ్మిరు మరి మీరు? ఇప్పుడు కంపెనీ మంచి కంపెనీ కదా, పైసలు ఇస్తుంది కదా అని నమ్మినాము. అట్లా మరి ఏమి ఇబ్బంది అవుతుందంటే 80,000 రూపాయలు ఇవ్వడానికి ఆయనకి ఏమి ఇబ్బంది అవుతుందంట? మీరు మాట్లాడినప్పుడు ఆయన ఏం చెప్తా ఉన్నాడు? ఇప్పుడు ఆయన ఏం చెప్తున్నా అంటే గ్రేడ్ ప్రకారం ఇస్తాం డబ్బులు, వడ్లు వెళ్ళిన వాళ్ళకి ఒక్క తీరు ఇస్తాము, వెళ్ళిన వాళ్ళకి ఒక్క తీరు ఇస్తాం అని చెప్పి మాట్లాడుతున్నారు. అప్పుడేమో అందరు పని చేసుకోరు 80,000 తీసుకోరు అని చెప్పారు. ఇప్పుడేమో గ్రేడ్లు చేసారు. గ్రేడ్లకు రైతులు ఒప్పుకుంటలేరు. ఇప్పుడు నన్ను ఇంట్లోకి వెళ్ళి ఇవ్వమంటే నాకు ఎకరా 2 ఎకరాలు నమ్ముకొని ఇచ్చినా కానీ వీళ్ళకి తీరదు, ఇన్ని డబ్బులు తెచ్చి ఇవ్వలేను నేను. ఇప్పుడు రైతులు అంటారు నువ్వు ఇవ్వాలంటారు, కంపెనీ వాళ్ళు ఏమో నువ్వు వాళ్ళకి సమాధానం చెప్పంటారు. ఇప్పుడు నేను మధ్యలో నేను ఏం చేయాలి? నేను చచ్చే పరిస్థితి ఉన్నా సార్. ఇప్పుడు నేను చావాలి, ఇలా రైతుల పైసలు రాకపోతే నేను చచ్చిపోవాలి. అప్పుడు అగ్రిమెంట్ ఏమైనా రాసుకోరా? గ్రేడ్ ప్రకారమే ఇస్తామని ఏమైనా రాసుకోరా సార్? ఒకటి అగ్రిమెంట్ అంటే కంపెనీ, ఇప్పుడు నేను ఇంతకుముందు కూడా వేరే కంపెనీలో వేసిన 2-3 ఏళ్ళు అయితే బంద్ చేసి మళ్ళీ ఈసారి ఇళ్ళకి వచ్చిన వాళ్ళ ఫేవర్గా తయారు చేసుకుంటారు సార్. రైతుతోటి అయినా కానీ మాతోటైనా వాళ్ళ ఫేవర్గా తయారు చేసుకుంటే మేము సంతకాలు పెడతాం, నమ్మి పెడతాం. అట్లా ఇంతకుముందు కూడా పెట్టినాం, ఇచ్చినాము, ఇచ్చిరు. కానీ ఈసారి ఇట్లా మోసాలు చేస్తారు. అది పరిస్థితి. ఇప్పుడు ఎన్ని ఎకరాలకు ఇచ్చిన సీడ్స్? మేము 400 ఎకరాలు తీసుకున్నాం. 380 ఎక్స్పెక్ట్ చేసిన పంట రాలేదని అంటున్నాడు. రాలేదని అంటున్నాడు. ఆల్రెడీ ఒక వెరైటీ 130 ఎకరాల వెరైటీ మేల్ ఫీమేల్ అంటే ఇట్లా మేలు పోలను వచ్చేసి ఫీమేల్ మీద పడితేనే వడ్లు అవుతాయి. ఒక 130 ఎకరాలు ఆల్రెడీ అది ఫీమేల్ అడ్వాన్స్ అయిపోయి ఆడమరి ముందుగా లేని మేల్ లేట్ వచ్చింది. అట్లా కూడా ఒక 130 ఎకరాలు డ్యామేజ్ అయింది. అప్పుడు కూడా సార్ వచ్చి నేను మీకు న్యాయం చేస్తా, డబ్బులు ఇప్పిస్తా అని చెప్పిండు. ఆ 130 ఎకరాలకి ఇవ్వలేదు, ఈ 4 వెరైటీలకి ఇవ్వలేదు, దేనికి ఇస్తలేరు. ఇప్పుడు ఆయన ఆ సీడ్స్ తోటి ప్రయోగం చేసిండన్న. ఇప్పుడు వీళ్ళ బాధ్యత ఎందుకు అవుతుంది? పంట వచ్చి రాకపోయినా ఆయన భరించాలి కదా. ఇచ్చారు సార్, ఇన్ని రోజులు ఇచ్చారు, ఈసారి ఇట్లా చేస్తున్నారు. ఇన్ని రోజులు ఇచ్చారు, ఈసారి వీళ్ళు ఇట్లా చేస్తారు. అందరికంటే ఎక్కువ డబ్బులు ఇస్తామన్నారు. ఇప్పుడు వేరే కంపెనీ పెట్టకుండా మన కంపెనీ పెట్టడానికి కూడా కారణం అది 80,000 ఇస్తామంటేనే పెట్టారు. అదే ఇప్పుడేమో మాట తప్పుతారు. ఇప్పుడు నేను సెక్యూరిటీ అంటా ఉన్నాడు, ఇప్పుడు మాకు వాళ్ళకి సంబంధం లేదు, సింజెంటా వాళ్ళకి, ఇదేమో భారతీయ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీ అని చెప్తా ఉన్నాడు. లేదు సార్, లేదు, అన్ని వాళ్ళే ఉంటారు. అక్కడ పేరు లేదా, సింజెంటా లేదా? అక్కడ కూడా ఉంది, సింజెంటా ఉంది, ఉన్నది. ఇక వాళ్ళు ఎంతమందికి వర్క్ చేస్తారో మనకు తెలియదు. కానీ సింజెంటా మొత్తం మనకి వడ్లు ఇడికెళ్ళే ఇచ్చారు, వడ్లు కూడా ఇక్కడికే ఇచ్చినాం మేము. అది పరిస్థితి. ఇప్పుడు ఆయన ఎత్తేద్దామన్న ఆలోచనతో ఏమైనా ఉన్నాడా? అంటే అందరికీ మోసం చేద్దామన్న ఆలోచన. ఒక వారం కింద మేము 21 తారీఖు అట్లా 20 తారీఖు తర్వాత మేము తూప్రాన్ పిఎస్లో కేసు పెట్టిరు. అందరం పెట్టినాము. పెడితే మా 31 తారీఖు పెట్టిరు, వాయిదా పెట్టిరు. సార్ వచ్చిండు 31 తారీఖు నాడు, రామచంద్రం సార్ అని ఆర్ఎం సార్ వచ్చిండు. ఆయన చెప్పిన దానికి రైతులు ఒప్పుకోలే. 60-65 ఇప్పిస్తాను అన్నాడు, దానికి ఒప్పుకోకపోతే ఎస్ఐ గారు కూడా చెప్పిండు, నువ్వు డిసిజన్ తీసుకుంటే నువ్వు ఇప్పుడు రైతులు అన్నకాడికి ఇవ్వగలుగుతావా అంటే, నాతోటి కాదు సార్, మా పైన బాస్ ఉన్నారు, సురేష్ గారు ఉన్నారు, అబ్బాస్ గారు ఉన్నారు అని చెప్పారు. వాళ్ళతోటి మాట్లాడి నేను 6 తారీఖు పక్కా సెటిల్మెంట్ చేస్తాను అని చెప్పిండు. 6 తారీఖు నిన్న పొద్దున్న నుంచి మళ్ళీ సాయంత్రం దాకా పిఎస్లో ఉన్నాము. ఎవరు రాలేదు. వేరే పర్సన్, ఒక ఫౌండేషన్ పర్సన్ తోటి పంపించి మేము లీగల్గా పోతాము, ఆ లీగల్ వాళ్ళు వస్తారు, మీరు భయం వాంతిలో గురి చేస్తారు, అక్కడికి వస్తే తిడుతున్నారు అంటే మరి ఇప్పుడు మేమేం తిట్టాము, అక్కడ సార్ దగ్గర ఎస్ఐ గారి దగ్గరకు వచ్చి అక్కడ మాట్లాడమనండి, మేము అందరం బయట ఉంటాము, మాకు సెటిల్మెంట్ చేసుకోమని కూడా చెప్పినాము. ఎవరు లీగల్గా పోతారంటే కంపెనీ లీగల్గా పోతారట. అప్పుడే మీకు రూపాయి రాదు, ఇచ్చిన కాడికి ఇప్పుడే తీసుకోరు అని మాట్లాడుతున్నారు. మిమ్మల్ని బెదిరిస్తా ఉన్నారు ఉల్టా, అట్లా కూడా చేస్తున్నారు. నిన్న ఇచ్చిన కాడికి కూడా తీసుకొని రాలేదు సార్, అది కూడా రాలేదు. వాళ్ళు ఏం చేశారంటే పాతయే ముట్టినాయి పైసలు మాకు, మళ్ళీ సెకండ్ వేస్తామని కూడా పైసలు కూడా రాలేదు. ఆయన చెప్పేది కూడా నేను వచ్చిన మనిషి కూడా ఇస్తామని అనలేదు మాతోని. అయితే వాళ్ళు ఏం చేశారంటే ఫస్ట్ వేసిన కాడికి అదికే క్లోజ్, మీరు ఎంత ఏంది అనేది వాడు వాళ్ళ మనిషిని తోలిచ్చిండు. వాడు ఫస్ట్ వచ్చిన సార్ రాలేదు, 1 వీక్ టైం తీసుకున్నాడు, రాలేదు. నిన్న మా పొద్దున్న దాకా ఉన్నాము, రాత్రి అయింది, రాలేదు. వచ్చిన మనిషి చెప్పి వెళ్ళిపోయినాడు. దానికి కూడా బందోబస్తు లేదు. ఇప్పుడు మీరు ఎకరానికి ఇన్ని క్వింటాలు ఇస్తామన్నమాట మీరు ఏమైనా చెప్పారా కంపెనీ వాళ్ళు? ఎకరానికి 50 కిలోలు ఇచ్చినా కానీ అగ్రిమెంట్ 80,000 ఇస్తామని అన్న ఉద్దేశంతో పెట్టినాం. 75 ఇస్తుంది సార్. పక్క కంపెనీ వాడు 75 ఇస్తే, పక్క కంపెనీ వాడు 75 ఇస్తుంది, మా ఉరం కింద ఉరమే 75 ఇస్తున్నాడు. ఈయన 80 ఇస్తున్నా అంటే ఆశతో పెట్టినాం అంతే. 80 ఇంకా 5,000 ఎక్కువ ఇస్తున్నాడు కదా, పెట్టుబడి వెళ్ళిపోతుంది, ఇంత లేబర్ ఛార్జ్ వెళ్ళిపోతుంది అని మేము ఆశకు పెట్టినాం. ఆశకు పెడితే ఇప్పుడు ఏమైంది, మొత్తంలో సగంలో పెట్టినాడు. అడ్వాన్స్ 10-20,000 పెట్టినాడు, ఆయనతో ఇప్పించిండు. మధ్యలో 20,000, అది 30,000, 40,000 వేసిండు. గ్రేడ్ వారిగా పోయినాడు. సి గ్రేడు, బి గ్రేడు, ఏ గ్రేడ్లో పోయిండు, ఈ గ్రేడ్లో కూడా పోయిండు. ఎక్కడన్నా ఈ తెలంగాణ ఎవరు బయట ఓనర్స్? ఇది వీళ్ళు ఎంఎన్సీ కంపెనీ, పెద్ద కంపెనీ, బయట వాళ్ళే వీళ్ళు. కాకపోతే ఇక్కడ ఇన్ఛార్జీలు మన వాళ్ళు ఉంటారు. ఇక్కడ సురేష్ సార్ అంటే ఆయన, ఇక్కడ ఆయన మన ఆంధ్రప్రదేశ్, ఆయన రామచంద్రం సార్ కూడా, మిగతా వాళ్ళు ఇక్కడ వాళ్ళు ఉంటారు.
కరీంనగర్ ఒక సారు అంతా ఎంప్లాయీస్ వాళ్ళంతా ఇప్పుడు మిమ్మల్ని నమ్మి వీళ్ళంతా వేసారు కదా, బాధ్యత మీది కూడా కదా, అంతే కదా. దానికోసమే కదా సార్ నేను ముందటికుండి కొట్లాడుతున్నా, పైసలు ఇప్పియాలనే కొట్లాడుతున్నా రైతుల కోసం. ఇప్పుడు దగ్గర 2 నెలలు అవుతుంది, మేము వరంగల్ ఆఫీస్ కూడా పోయినాం. పోతే నేను 5 లక్షలు ఇస్తే 5 లక్షల అందరు సెటిల్మెంట్ చేయమంటే మనిషికి 1000 రూపాయలు కూడా రాదు సార్ 400 ఎకరాలకు. ఇస్తే తీసుకుంటారు రైతులు. అట్లా 5-10 కూడా సాయం చేసినాం వాళ్ళు చేస్తే, కానీ అంతకంటే ఎక్కువ కాదన్నారు. కాదంటేనే ఇప్పుడు మేము పిఎస్కి పోయి ఇక్కడికి వచ్చినాం. అది పరిస్థితి. ఇప్పుడు ఉన్న వాళ్ళందరికీ 40,000 50,000 వేసిండా అంతే. 38,000 ఎక్కువ వాళ్ళకి ఎక్కువ వేసినారు. ఎక్కువ వాళ్ళకు మినిమం ఒక 38,000 మినహాయించి ఒక అట్లా స్టెప్ బై స్టెప్ ఒక 60,000 50,000 60 దాటలే. 70 దాటిన రైతులు కామ్గా ఉన్నారు. 70 కన్నా బిలో ఉన్న రైతులు మేము కాకుండా ఇంకా చాలా మంది ఉన్నారు. కాకపోతే కొన్ని అనివార్య కారణాల వల్ల వాళ్ళు ఇక్కడికి రాలేకపోయినారు. మేము 3 నెలలు అవుతుంది, మే 6 తారీఖు 7 తారీఖు నుంచి కాంటాక్ట్ చేసి ఇప్పుడు ఆల్మోస్ట్ ఇప్పుడు ఒక 3 నెలల టైం అయింది. వాళ్ళు చెప్పినప్పుడు టైం ప్రకారము 25 రోజుల నుంచి 35 రోజులలో పైసలు పడతాయని చెప్పినారు. పల్లె రెస్పాండ్ కాలేదు. మేము మాకు ఈయన సంబంధం కాబట్టి ఆయనతో మాట్లాడితే పోయిన నెల 21 తారీఖు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసినాం. కంప్లైంట్ చేస్తే రెస్పాండ్ కాలేరు. 31 తారీఖు నాడు వచ్చినారు. వచ్చిన తర్వాత వాళ్ళ పైన ఉన్న సాలతో మాట్లాడి సెటిల్ చేస్తాము అనేసి 6 తారీఖు డేట్ పెట్టినారు. 6 తారీఖు నాడు డేట్ నిన్న స్పందించలే. ఎస్ఐ గారు మా స్థానిక ఎస్ఐ సార్ మాట్లాడినా కానీ ఆయన మాట కూడా వాల్యుయేషన్ లేకుండా వేరే ఒక థర్డ్ పార్టీ పర్సన్ పంపించి ఆ రోజు ఏదైతే చెప్పినారో అదే ముచ్చట మళ్ళీ చెప్పినారు. చెప్తే మేము దానికి అంగీకరించలేము. అంగీకరించకపోయేసరికి మేము లీగల్గా ప్రొసీడ్ అవుతామనేసి పంపినారు. పంపితే దానికి లీగల్గా ఎట్లా పోతారో పోని చేసుకొని మాకు న్యాయం చేసే ప్రయత్నం మాత్రం మీడియా ద్వారా రైతాంగం తరపున మేము అందరం కోరుకుంటున్నాం. సెకండ్ పంట వేస్తారు కదా మళ్ళీ, ఎప్పుడు మళ్ళీ వేసినాం. దీనికి ఎవరు ఇచ్చారు? సీడ్స్ ఎవరు ఇచ్చారు? మరి లోకల్ వేసుకున్నాం సార్. కంపెనీ నమ్ముకోలేక మేము లీగల్గా మేము లోకల్ పంటలు వేసుకున్నాం సార్. సన్న వరి, దొడ్డు రకం వరి వేసుకున్నాం. ఈ కంపెనీలు ఇట్లా మమ్మల్ని మోసం చేసిన ఉద్దేశంతో మాకు నచ్చిన పంట మేము మా పొలంలో వేసుకున్నాం. లోకల్ పంట మేము వేసుకున్నాం. మీరేమడుతురన్నా? ఇంకా 70,000 అట్లీస్ట్ తీసుకుంటారా? మాకు అగ్రిమెంట్ ప్రకారం కూడా వాళ్ళు పర్సెంటేజ్ రాలేదన్నారు కదా సార్. అగ్రిమెంట్ ప్రకారం కూడా కొంచెం తక్కువ ఛార్జ్ చేస్తామంటే కూడా సరే దాన్ని కూడా ఒప్పుకున్నాం. మేము దాన్ని కూడా ఆర్గనైజర్ కూడా అనగబట్టినాం, ఈయన కూడా అనగబడితే ఆయనకే ఏడిస్తాడు. సరే మీరు అందరూ ఆడికే పోదామని చెప్పి మళ్ళీ అందరినీ వేసుకొని ఇడికి వచ్చాడు కంపెనీ కాడికి వచ్చి. ఈడ కూడా రెస్పాన్స్ లేదు. 2 సార్లు వచ్చి పొద్దున మాట్లాడిరు. మాకు అన్నం లేదు ఏం లేదు, మేము ఇప్పుడు తెప్పించుకొని తిన్నాం. ఇంత ఛాయలు ఇచ్చారు అంతే తప్ప ఏం లేదు. వాళ్ళు మాట్లాడి ఒక 1 వీక్ టైం ఇవ్వమంటుండే, మేము బాస్తో మాట్లాడినాం అని చెప్పి వాళ్ళు లోపలికి వెళ్ళిపోయారు. వరంగల్ ఒక 5 మందిని వరంగల్ మీరు రండి వస్తే ఏదైనా సార్ చెప్తారంట అక్కడ. అది కూడా 5గురే పేరు కోసం మా ఇండ్లకి వచ్చి వాళ్ళ చేతులతోటే మా బకెట్లో మా ఇండ్ల వాటర్లో నానబోసి మీకు పండకున్నా 80,000 ఇస్తామని కాన్సెప్ట్ తోటి ఒక రైతులం ఒక రూపాయి ఎక్కువ వస్తామని కాన్సెప్ట్ తోటి మేము పంట వేసినాం సార్. బట్ వాళ్ళే వచ్చి మేము చేసే పని కూడా వీళ్ళు సూపర్వైజర్లు ఆర్గనైజర్లు మా ఇండ్లకి వచ్చి నానబోసిన రోజులు ఉన్నాయి, వీడియోలు కూడా ఉన్నాయి సార్. మేము వాళ్ళే వచ్చి మా పెట్టండి మేము మేల్ ఫీమేల్ మేము పెడతాం అనే ఉద్దేశంతో మీ వెనకాల మేము ఉన్న మమ్మల్ని రెచ్చగొట్టి వాళ్ళ ఇండ్లకి వచ్చి నానబోసి నీళ్ళు పట్టిపోయిన రోజులు ఉన్నాయి సార్. వాళ్ళే చేసిరు ఈ పని కూడా. ప్రభుత్వం అప్రూవ్ ఉందా అన్న మరి? అంటే అది పంట చేతికి వచ్చిన తర్వాత కూడా పైసలు పడకుండా చేస్తారేమో అని భయంతో కూడా వెనకైనాం సార్. చెప్పాలనుకుంటే కూడా రైతులు అంతా వెనక అయ్యేది అదే. ఇప్పుడు మీరు బయటకు తెచ్చింది కూడా నయమైంది. ఇక్కడ మేము కూడా బయటకు వచ్చినాం. ఎందుకంటే మా వాళ్ళు వీడియో పోతే కూడా ప్రెస్ మీట్ పోతే కూడా అందాక అంతదేమో డబ్బులు వస్తే రావు. అది కూడా ఆ భయంతో కూడా మేము ఈ నెలకొలకు కూడా ఆపుతున్నాం. ఎవరన్నా ఆయన ఎవరితో మాట్లాడారు మీరు? ఇప్పుడు మీరు ఆర్గనైజర్ కదా, ఓనర్ ఎవరు? ఈ సింజెంటర్ సంబంధించి ఈ నెంబర్ అదేనా? 944005 అదేనా? ఏం పేరు? పేరు స్విచ్ ఆఫ్ వస్తుంది దాంట్లోకి వెళ్ళి. ఇంకా వేరే వాళ్ళ నెంబర్ అని ఉంటుంది. ఇదే రామచంద్ర సీడు మేము క్రాప్ మొత్తం పూర్తయింది. ఆ ఒడ్లు ఆరబెట్టినాం, మొత్తం సీడ్ ఆరబెట్టినాం. ఆరబెట్టిన తర్వాత వాళ్ళ దాంట్లో వాళ్ళు గొడవపడ్డారు. అరే బాబు మీరు ఏదో గొడవ పడుతున్నారు, మాకు డబ్బులు సరిగా ఇస్తారో లేదో అని చెప్పి మేము మీకు సీడ్ ఇవ్వము, మేము సొసైటీలో అమ్ముకుంటాం, వచ్చిన కాడికి చాలు మాకు, మేము అదే సొసైటీలో అమ్ముకుంటామని చెప్పి మేము చెప్పినా. అంటే నువ్వు ఓడరా పోయి నా సీడు అమ్ముకోనికి, అది రామచంద్ర అంటాడు, వీడు సింజెంటర్లో చేసాడు రామచంద్ర అంటాడు, నువ్వు ఓడరా పోయి నా సీడ్ అమ్ముకోనికి నువ్వు ఓడు, నాకు సీడ్ కావాలి, నీకు డబ్బులు కావాలని అన్నాడు. అంత రూపాయి ఉన్నాడు. ఇప్పుడు నాకు సీడ్ తీసుకోయినాడు, పైసలు ఇవ్వాలి కదా, ఇవ్వట్లేదు.
పోలీస్ స్టేషన్లో పిలిపించినాం, అట్లా రెస్పాన్స్ లేదు. పోలీస్ స్టేషన్ ఇక్కడికి వస్తే ఇక్కడ ఏం లేదు. ఈ మా సీట్ మాకు కావాలని చెప్పి మేము కొట్లాడుతున్నాం ఇక్కడ. ఇప్పుడు ఈ సెక్యూరిటీ దగ్గర ఉంటుంది కదా నెంబరు ఓనర్ది, చలో నడు దారి. మా సీట్ మాకు కావాలని కొట్లాడుతున్నాం అంటే ఓపెన్ చేయన్నా. మీ హెడ్ సెక్యూరిటీ అవసరమైతే మాకు న్యాయం జరిపోతే మా సీట్ మేము లాక్కెళ్తాం. అంతే కదా. ఎవరు వస్తారు మీడియా ఎవరు వస్తారో రాని, మేము పండించిన పంటకి మేము భయపడాల్సి వస్తుంది. అని ఇప్పుడు ఈయన రామచంద్ర నెంబర్ ఉందా మీ దగ్గర? అవునా? ఇప్పుడు ఇది ఈ కంపెనీతో అటాచ్ అయిన కంపెనీ కదా ఇది? మీరు మాకు సంబంధం లేదని చెప్పి ఇద్దరు సార్లు వచ్చి చెప్పారు ఇప్పటిదాకా సార్. లోపల ఉన్నారు ఇద్దరు సార్లు వచ్చి మాకు చెప్పారు ఇప్పటిదాకా. వారం తర్వాత మాట్లాడతారు. లోపల ఉన్న వాళ్ళకి సంబంధం అయినప్పుడు వాళ్ళు ఎట్లా మాట్లాడతారే? మాట్లాడారు, సంబంధం ఉంది చెప్పండి. ఒక నిమిషం చెప్పండి. ఇప్పుడు నేను స్టార్టింగ్ వచ్చినప్పుడు నేను ఏమంటున్నా, దానికి సింజెంటాకు మాకు సంబంధం లేదని చెప్పారు. ఆడ బయట సింజెంటా అని పెట్టుకున్నారు, ఈడ ఒకటి పెట్టుకున్నారు, బోర్డు పెట్టుకున్నారు. మీ కంపెనీకి సంబంధం లేకపోతే ఎందుకు పెట్టుకున్నారు? మా సీడ్ అందులోకి వచ్చింది. ఇప్పుడు మీతో మాట్లాడిన లోపల ఉన్నారా? మా లాట్ నెంబర్ కాడికి కూడా మాకు గుర్తున్నాయి సార్. మా సీడ్ మా సీడ్ నెంబర్ లాట్ నెంబర్ కూడా మాకు గుర్తున్నాయి సార్. కొండాలు ఉన్నాయి, లాట్ నెంబర్ కూడా గుర్తున్నాయి సార్. మా న్యాయం రైతుల మోసం చేసేవాడు ప్రతి వాడు రైతుల మోసం నాగేష్ ముందుకు రా. నా సీడు నాకు అవసరం, నా సీడు అమ్ముకోనికి నువ్వు ఓడరా పోయి అన్న. నాగేష్ ముందు నా పైసలు నాకు ఇవ్వాలి కదా. మాట్లాడడానికి పోతున్నాం. లాంగెల్ మళ్ళా పెట్టకండి తెలంగాణ. సార్ నమస్తే సార్. సార్ నేను రాము సార్, పక్కా తెలంగాణ యూట్యూబ్ ఛానల్ నుంచి మాట్లాడుతూ ఉన్నా. ఈ ఉత్తరాఖండ్కి సంబంధించిన సింజెంటా కంపెనీ ఉంది కదా సార్. సార్ ఇక్కడికి వచ్చినా మీకు కంప్లైంట్ ఇచ్చినారంట. చాలామంది రైతులు వచ్చినారు. మీకు ఏమన్నా కన్సల్ట్ అయినా సరే కంపెనీకి సంబంధించిన ఓనర్స్ ఇట్లా పోలీస్ స్టేషన్ దగ్గర కూడా నేను వచ్చినట్టు కదా సార్. నేను రాము సార్, హైదరాబాద్ నుంచి వచ్చిన మీడియా వాళ్ళము. సో వీళ్ళకి మా కాంటాక్ట్ అయితే ఇక్కడికి వచ్చాము. అన్న మీరు కంప్లైంట్ ఇచ్చిరా? కంప్లైంట్ ఇచ్చిరంట కదా అన్న. మీతో మాట్లాడినారు, లీగల్గా తెలుసుకుంటామని వాళ్ళు అన్నారంట. అందుకే మీకు కాల్ చేసి. లేదు సార్, వీళ్ళుండి 70,000 ఏదో ఇస్తా అంటున్నారంట. లేదు మాకు 80,000 మీడియాటర్స్ ఏం మాట్లాడుతున్నారంటే 70,000 కాడికి మాట్లాడతామంటా ఉంటారు. లేదు మాకు 80,000 మాట ఇచ్చారు, 80,000 ఇవ్వాల్సిన వీళ్ళు మాకు అగ్రిమెంట్ కాడికి ఇవ్వమా మాయ.
ఓకే 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 సార్ థ్యాంక్ యూ. సో ఆయన ఏమంటా ఉన్నానంటే ఇది సివిల్ మ్యాటర్ కదా, నేను ఇన్వాల్వ్ కాను అంటా ఉన్నాను. ఒక్క నిమిషం మంచిది ఇంకా సూపర్ ఉంది, సూపర్ గా అనిపిస్తుంది చూడు. సో ఇదే సింజెంటా సంబంధించిన బోర్డు కూడా కనిపిస్తా ఉంది. అక్కడ కడుతున్నామో సెక్యూరిటీ కడుతున్నామో మాకు సంబంధం లేదని చెప్పారు వాళ్ళు. ఏమో ఎంత మంచిగా. సో దయచేసి పబ్లిక్ రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, ఇటువంటి అడమైన కంపెనీ దయచేసి నమ్మకండి. లోపల సీడ్స్ ఇక్కడ నుండి ఇచ్చారా లేదా అక్కడ నుండి ఇచ్చారా? అంటే వీళ్ళు పోయి అక్కడ పోయి తీసుకొచ్చుకురా? వీళ్ళు వరంగల్ పోయి తెచ్చుకురా? సీడ్ తీసుకుంది ఇక్కడ నుంచి, మళ్ళీ పంట ఇక్కడికి ఇచ్చారు. వీళ్ళు మళ్ళీ వరంగల్ వెళ్ళిపోతారు. సీడ్ ఇక్కడ నుంచి మీరు ఇంటికి వచ్చి సీడ్ ఇచ్చారు, నేనే చూసుకుంటాం అదే బాధ్యత అని చెప్పారు. ఇది భారతీ ప్రిమిసెస్ నాట్ సింజెంటా. మరి బోర్డు ఎందుకు పెట్టుకున్నాను? వాళ్ళ ఒక ఆఫీస్ కు రెంట్కి ఇచ్చాం. ఎందుకన్నా కాదు, ఎవరి దగ్గర చెప్తారన్నా? బయటనేమో రెండు చేతులు మేము బిజినెస్ చేస్తున్నాం. రైతులను మోసం చేసే బిజినెస్ మీరు ఇద్దరు కలిసి చేస్తున్నారు. ఇవి కూడా మాదే. దాన్ని ఇప్పుడు ఒకటి ఈ సైట్ మొత్తము ఇందులో సింజెంటాది ₹1 కూడా లేదు. పెట్టుబడి అంతా భారతీ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ అనేసి మేము పెట్టుబడి పెట్టి వాళ్ళు బిజినెస్ అంటే జస్ట్ లైక్ రైస్ మిల్లు వాళ్ళు మాకు సీడ్ జాగ్రత్త పడుతున్న విషయం బిజినెస్ వాళ్ళు ఇవ్వలేదనుకోండి, మాకు లేదు. ఏమంటా ఉన్నా వాళ్ళకి రెంట్ ఇచ్చిన ఆఫీస్ ఆ పేపర్ నేను సింజెంటా కాడికే పోతా కదా. సార్ వచ్చేసి సింజెంటా ఎంప్లాయ్, నేను వచ్చేసి భారత్. దీంట్లో వన్ ఆఫ్ ది నేను మాట్లాడేది లేదు. సింజెంటా పరంగా మాకు ఒక పాలసీ ఉంటుంది. నేను కాదు స్పోక్ పర్సన్, కంపెనీ నుంచి ఒక పర్సన్ ఉంటారు, వాళ్ళు మాట్లాడతారు. వీళ్ళకు కూడా చెప్పారు, వీళ్ళకు కూడా ఒక కొంచెం వీళ్ళకు కూడా వాళ్ళు చెప్పారు ఏమని అంటే నెక్స్ట్ వీక్ వరంగల్ రండి, మేము సెటిల్ చేస్తాం. మీకు అవసరం ఉన్నప్పుడు మీరు వస్తారు, మీరు దగ్గర ఉండి పంట చేతికి వచ్చే వరకు మీరు బాధ్యత తీసుకుంటారు. పైసలు వచ్చే వరకు బాధ్యత కూడా మీ కంపెనీ తీసుకోవాలి కదా. వీళ్ళు ఎందుకు అడుగుతున్నారండి? అది నేను చెప్పేది. లోపలికి వచ్చారు కాబట్టి నేను లోపలికి వచ్చారు కదా, ఇది ప్లాంట్ అంటే బయట నుంచి వచ్చేది మేము తీసుకొని మళ్ళీ ప్యాక్ చేసి ఇస్తాం అంతే. ఒక మాట అవుతుంది. ఎవరు సంబంధం ఇంకో నెంబర్ లేదండి. తెలిసి చెప్పాము కదా, తెలిసి
నేనేమంటున్నా అంటే వీళ్ళ సీడ్ వీళ్ళు ఇక్కడ తీసుకొచ్చారు, మీరు సైలెంట్ వాళ్ళని అడగండి. ఇప్పుడు ఆయన ఉన్నారు కదా ఫీల్డ్ సంబంధం, మీరు అర్థం చేసుకోవాలి. సంబంధం లేదు కాదు. నేను సింజెంటా ఎంప్లాయ్, ఆయన కూడా ఎంప్లాయ్. ఇచ్చింది అక్కడ నేను మీ అందరికి పొద్దున వచ్చి మాట్లాడాను. నేనే కదా సింజెంటా ఎంప్లాయ్ అని చెప్పిన. నేను కూడా నేను నా మాట ఎప్పుడు తెలుసు వాళ్ళకి, తెలుసు కదా. వాళ్ళు కూడా చెప్పారు, మేము ఇన్ఫార్మ్ చేసినాము. వాళ్ళు కూడా ఏం చెప్పారు అదన్నీ లేదండి. అది నేను కాదు కరెక్ట్ పర్సన్. మీరు ఆయన ఉన్నాడు కదా, ఈసారి ఉన్నాడు కదా, ఈసారి నెంబర్ ఈసారే రైట్ పర్సన్. మాట్లాడండి సార్. అదే నెంబర్ నా దగ్గర వేరే లేదు. ఒక్కటి అడుగు, మీరు చేయండి. ఇప్పుడు వీళ్ళందరూ ఉన్నారు కదా, ఆ పర్సన్ సింజెంటా ఎంప్లాయీగా నేను మీకు అర్థం కావట్లేదు. మీరు రాంగ్ పర్సన్ గారు వచ్చి ఇప్పుడు డబ్బులు ఇంకో దగ్గర అడుగుతాయి నేను సపోర్ట్ చేసుకొని నుంచి మీకు సపోర్ట్ చేస్తాను. రైతులు ఆయన తెలంగాణకు మొత్తం ఆయన హెడ్ అబ్బాస్ సార్. ఆయన నెంబర్ తీసుకొని మాట్లాడారు. ఆయన నెంబర్ లేదు. అదే రైతుల మధ్యలో రైతులకే చిచ్చు పెట్టి మీరు సైలెంట్ మాట్లాడే పర్సన్ నేను కాదు. దొంగతనం చేసి మీరు ఏం చేస్తారు? అలా కాదు చేసేది డిఫరెంట్ రెంట్కి ఇచ్చిన పూనాలు ఉంటారు. రెంట్ సంతకాలు నా పర్సనల్ మీరు ఎక్కడ అంటే నా పర్సనల్ డీటెయిల్స్. మరి మీరు ఎక్కడ మీరే ఊరు అంటే మీరే ఊరు అంటే ఎట్లా? నేను ఎందుకు చెప్తాను? హైదరాబాద్ నెంబర్లు అన్ని వాళ్ళకి వాళ్ళు మాట్లాడిపిస్తారు. మీరు వారం తర్వాత రమ్మని అన్నారు. అవును, నేను 2 వారాలు పెట్టిరు, మీటింగ్ పెట్టి మాట్లాడినాము. వాళ్ళు చెప్పింది వారం తర్వాత. మాది సింజెంటా ప్రొడక్షన్ ఆఫీస్ వరంగల్. మీకు ముందు నుంచి చెప్తున్నాను. మీరు అక్కడికి వచ్చి మాట్లాడారు, వాళ్ళు చెప్పారు. నేను చెప్పాను ఇప్పుడు వారం తర్వాత రమ్మన్నారు. ఇప్పటికి 2 సార్లు డేట్ పెట్టిరు. పిఎస్ మన ఎస్ఐ గారు చెప్తే కూడా రాలేదు. మేము ఈ రోజు మాకు ఫైనల్ కావాలి, ఆ మాట చెప్పమని చెప్పినాం. చెప్పిరా మీరు? చెప్పినా వారం తర్వాత మాకు కావాలని చెప్పినాము. వాళ్ళు అంటే ఇప్పుడు చెప్పి ఎంతసేపు అయింది మీకు? వాళ్ళు చెప్పాలా మనకి? వాళ్ళు చెప్తా మనం ఏం చెప్పలేదు. మరి మేము వెయిట్ చేయాలి కదా. మీకు 2 సార్లు మీ దగ్గరకు వచ్చినా. ఎప్పుడు వచ్చినా నేను మీ దగ్గరికి మాట్లాడి మళ్ళీ మీ దగ్గరకు వచ్చినా కదా. మీ దగ్గరికి మాట్లాడినా మళ్ళీ మీకు వచ్చి చెప్పిన. నేను మళ్ళీ మీరు చెప్పిన విషయం లేదా నేను ఇవ్వలేదు. సారీ, అది ఏంటంటే అది మీరు ఇప్పుడు ఈయన ఆర్గనైజర్, ఈయన దగ్గర మీరు డాటా అంతా ఉంటుంది. ఆయన అడగండి.
ఆయన అడగండి మీరు ఏం తీసుకుంటారు ఆయన అసలు నాకు తెలియదండి అవన్నీ ఇవి మేము ప్లాంట్ లో పనిచేసే వాళ్ళం ఈ విషయాలు మాకు తెలియవు చేయండి ఎవరెవరు తీసుకున్నాం కాబట్టి ఇంతసేపు లోపల నేను వాళ్ళని చూసుకుంటున్నాను మీతో మాట్లాడినారో మీ దగ్గరకు వచ్చి వేయించినారో వాళ్ళు రెస్పాన్స్ మెదక్ ఎంపీ రఘునందన్ రావు గారు తీసుకెళ్ళినా సార్ ఒక్కసారి రైతులందరూ వింటా ఉన్నారు. రైతులతో పాటు కూర్చొని వాళ్ళు ఎవరైనా సరే మేనేజ్మెంట్ ఎవరైనా సరే వాళ్ళని పిలిపించి రైతులకు న్యాయం చేస్తారు. వాళ్ళందరికీ కూడా పార్లమెంట్ నడుస్తుంది కాబట్టి నేను ఢిల్లీలో ఉన్నాను. లేకపోతే ఇప్పటికి అక్కడ ఉండేవాడిని రైతులంతా పాటు నేను కూడా రోడ్డు మీద ఉండేవాడిని. ఒక పూట ఇప్పుడు ప్రయత్నం చేయండి మీరు కూడా. సక్సెస్ కాకపోతే నేను కంపల్సరీ పార్లమెంట్ నుంచి ఉదయమే బయలుదేరి వచ్చి అక్కడ రైతులంతా పాటు నేను కూడా రోడ్డు మీద కూర్చొని వాళ్ళకి డబ్బులు ఇప్పించి వాళ్ళకి న్యాయం చేస్తాను. ఓకే అన్న, థ్యాంక్ యూ. వాళ్ళు మార్నింగ్ నుంచి ఇక్కడే ఎదురు చూస్తా ఉన్నారు. పెట్టుకుంటారు రేపొద్దున పార్లమెంట్ నుంచి బయలుదేరి రేపటి లోపల క్లియర్ కాకపోతే వచ్చేస్తా. 1, 2 మేనేజ్మెంట్ కి సంబంధించి ఎవరైనా పేరు నెంబర్ ఉంటే నాకు ఎస్ఎంఎస్ పెట్టాను. ఇప్పుడే వాళ్ళతో మాట్లాడి చెప్తాను. ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న. సో రఘునందన్ రావు గారు మీకు మాట ఇస్తుండ్రు, ఈవినింగ్ వరకు అది రెస్పాండ్ కాకపోతే రేపు వచ్చి ఆయన ఓకేనా. నేనేమంటున్నా, ఆయన మాట ఎంపీ గారు చెప్పింది కాబట్టి ఆయన మాట కోసం ఒక్కరోజు వెయిట్ చేయండి. సాయంత్రం రాకపోతే రేపు మళ్ళీ వస్తా, రఘునందన్ రావు గారు తీసుకొని ఇక్కడికి వస్తా. ఓకేనా, వెళ్ళిపోదాం. ఇంకొకటి తెలంగాణ రైతులను ఒక రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎందుకంటే సీడ్ ఇప్పుడు వర్షాకాలం పెట్టిన వాళ్ళు కూడా చెప్తాం, పైసలు ఇచ్చినాక సీడ్ ఇవ్వమని చెప్పు. సింజెంటా సంబంధించి ఓపెన్ స్టేట్మెంట్ ఇది వీడియో సాయంత్రం వరకు అప్లోడ్ అవుతుంది. నేను రైతులకు రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, ఈ సింజెంటా కంపెనీ, ఈ భారతీయ కంపెనీ త్రూలో వచ్చి ఎవరైతే మీ దగ్గరకు వచ్చి మేము సీడ్స్ ఇస్తా ఉన్నాం, బాధ్యత మాదని ఎవరైతే చెప్తారో వాళ్ళని అన్నీ కట్టేసి చెప్పులు తీసుకుంటున్నాం అన్నమాట. దయచేసి నమ్మకం అన్నమాట. ఎంపీ గారు చెప్పిండు, అడ్రస్ తీసుకెళ్ళినా రేపు ఆయన వస్తాడు, ఆయనతో పాటు నేను కూడా వస్తాను. ఓకేనా, చలో పండి. సరే.